కొన్ని రోజులు అది ఏమి అనలే, ఒక 1 మంత్ వరకు సైలెంట్గా ఉండే. లాస్ట్ వీక్ ఏమైంది, మళ్ళీ దివ్య అక్క ఫోన్లు చేస్తున్నారు అక్క, వాళ్ళు దమ్ చేస్తున్నారు, వస్తా వస్తా అంటున్నారు. ఒకసారి వచ్చి చూసిపోతే నన్ను వస్తా కదా, మళ్ళీ ఇట్లనే నన్ను వస్తాము చేస్తాము ఏదో ఒకటి చేస్తారు నాకు. దాంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత నీకు ఇప్పుడు మేమిద్దరం సిస్టర్స్ అనమాట. మీకు నచ్చితే అక్కకు ఒకవేళ నచ్చకున్నా ఆమె వద్దు దివ్య అని ఆమె అన్నదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పి అన్నావు అనుకో, అందరికీ నచ్చాలి. అందరికి ఇంట్లో ప్రతి ఒక్కరు నా మేనత్త కాదనుకున్నా నేను చేసుకోను, పెళ్ళైతే చేసుకోను, అందరూ ఓకే అంటేనే నేను చేసుకుంటా అని చెప్పి నాకు అన్నది. సరే దివ్య ఏం కాదు, నేను పిలుస్తా బాబాయ్ వాళ్ళను అత్త వాళ్ళని పిలుస్తా, ఫస్ట్ ఒకసారి మనం చూద్దాం, అప్పుడే ఇష్యూ చేసుకోవద్దు. పిల్లగాడు వచ్చిందంటే ఇట్లా సంబంధం వచ్చింది అది రూమర్ క్రియేట్ అవుతుంది, వద్దు. నేను ఫస్ట్ మనం చూద్దాం ఒకసారి, చూసిన తర్వాత అబ్బాయి బాగుండు అంటేనే మనం పెద్దోళ్ళకి చెప్పి అప్పుడు బాబాయ్ బాబాయ్ మా డాడీ ఎక్స్పైర్ అయింది కాబట్టి బాబాయ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను పిలిచిపోయి వాళ్ళు చూస్తారు, నేను చెప్తా, వాళ్ళకి ఎంక్వైరీ చేయమని కూడా చెప్తాను. నేను ఏం టెన్షన్ మనకు మంచిగా ఉంటుంది, చేసుకో దివ్య అని కూడా చెప్పిన. అబ్బాయికి ఏం చెప్పింది, ఫోన్ చేయి ఒకసారి, ఇట్లా ఫోన్ మెసేజ్ చేస్తున్నాడు నాకు, నువ్వు ఫోన్ చేయక్క అని ఒకసారి చెప్పింది నాకు. నేనేం చేసిన సరేలే అని చెప్పేసి లాస్ట్ సండే ఫోన్ చేసిన. ఇంతకుముందు రోజులు బాగాలేకుండా ఫిబ్రవరి మంత్లో వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసిండు నాకు, ఒకసారి కాల్ చేస్తే కట్ చేసిన, మళ్ళీ కాల్ చేసిండు 3 సార్లు. నేను స్విచ్ ఆఫ్ పెట్టేసిన ఫోను. స్విచ్ ఆఫ్ పెడితే నాకు వాట్సాప్లో ఏం పెట్టిండు, ప్లీజ్ లిఫ్ట్ ద కాల్ అని పెట్టిండు. సరే ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నాడు ఏందబ్బా అని నేను దివ్యకు ఫోన్ చేసి, దివ్య ఇట్లా ఫోన్ చేస్తున్నాడు, దివ్య నాకు మళ్ళీ మెసేజ్ పెట్టింది, మరి ఏంది అని అంటే ఒకసారి నువ్వు మాట్లాడక్క ఏందో అని అన్నది. సరే నేను ఫోన్ చేసి చెప్పు కార్తిక్ ఏంది అని అంటే, ఇట్లా మీకు దివ్య చెప్పినట్టే ఉంది సంబంధం, వదినా అన్నాడు. నువ్వు వదినా అని మాట్లాడకు, నేను రిలేషన్ ఇంకేం కట్టుకోలేము, తర్వాత చూద్దాము, ఇప్పుడు నాకు అక్కనో మేడమో ఏదో ఒకటి పిలువు కార్తిక్ అంటే, ఏం హట్ అయిందా ఏందో నాకు తెలియదు, సరేలే అని చెప్పేసి నెక్స్ట్ టైం నమస్తే మేడం అని పెట్టిండు. సరే అని చెప్పి నేనేమన్నా ఇట్లా చూస్తున్నాము, నాకైతే దివ్య నచ్చింది, బాగుంది, మేము ఆల్రెడీ నాకు ఆమె గురించి నాకు తెలుసు, నేను అండర్స్టాండింగ్లో ఉన్నా అని అన్నారు. సరే నువ్వు ఏం అండర్స్టాండింగ్లో ఉన్నా ఏమున్నా, నా చెల్లెలు సెన్సిటివ్, అది ఒకటితోటి మాట పడదు. నేను ఒకరోజు మాట్లాడితేనే నాతో 4 రోజులు మాట్లాడదు కార్తిక్, నేనైతే తొందరపడి నిర్ణయాలు తీసుకోము, మంచిగా ఉంటేనే చేస్తాను, మంచి లేకుండా చెయ్యను నేను.